మేడారం వేదిక కేంద్రాన్ని ఇరుకున పెట్టే అస్త్రాన్ని వదిలారు సీఎం రేవంత్ రెడ్డి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు కేంద్రం స్పెషల్ స్టేటస్ ప్రకటించాలంటున్నారు సీఎం రేవంత్. కేంద్రంపై రేవంత్ ప్రయోగించిన హోదా అస్త్రం ఫలించేనా? ఇంతకు మేడారానికి జాతీయ హోదా లభిస్తే వచ్చే లాభమేంటి? రేవంత్ ప్రయోగించిన ఈ హోదా అస్త్రానికి ఢిల్లీ దిగొస్తుందా? లెట్స్ వాచ్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోట్లాది భక్తుల కొంగు బంగారమైన మేడారం జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి సైతం వస్తుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన మేడారం జాతరపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఎన్నడూ లేనంతగా మేడారంలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక ప్రణాళికలను సైతం సిద్ధం చేస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నాడు మేడారంను సందర్శించి జాతరకు జాతీయ హోదాను కల్పించాలన్న డిమాండ్ను తెరమీదకు తెచ్చారు. అధికారంలోకొచ్చిన తరువాత కూడా జాతీయ హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఉత్తరాదిన జరిగే కుంభమేళాకిచ్చిన ప్రాధాన్యతను మేడారానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి వనజాతరకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే మేడారానికి జాతీయ హోదా ఇవ్వాల్సిందే అంటున్నారు. ఈ జాతీయ హోదాను కేంద్రంపై ఒక అస్త్రంగా ప్రయోగిస్తుండడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మేడారానికి జాతీయ హోదా ఇవ్వాలన్న డిమాండ్కు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. అంతేకాదు, దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు ఎందుకు కేంద్రం సపోర్ట్ చేయడం లేదన్న ప్రశ్నలను సైతం సంధిస్తున్నాయి. అయితే మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించడం ద్వారా వచ్చే లాభాలేంటి? ఇప్పుడు ఉన్నదానికి భిన్నంగా జాతరకు కలిసి వచ్చే అంశాలేంటి? దీనితో తెలంగాణకు అదనంగా కలిసొచ్చే అంశాలేంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా ప్రకటిస్తే ఆర్థిక సాయం, టూరిజం, కల్చర్ ప్రమోషన్, ఇన్ఫ్రా డెవలప్మెంట్ అంశాల్లో లాభం జరుగుతుంది. జాతీయ హోదాతో మేడారం అభివృద్ధి, జాతర నిర్వహణకు కేంద్రమే ఆర్థిక సాయం అందిస్తుంది. కుంభమేళాకు కేంద్రం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోంది. అదేవిధంగా మేడారం జాతరకు సైతం కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఫండ్స్ వస్తాయి. మరోవైపు టూరిజంకు పెద్ద బూస్ట్ అవుతుంది. దేశవ్యాప్తంగా ప్రచారంతో పెద్ద సంఖ్యలో టూరిస్టులు వస్తారు. వీరి రాకతో స్థానిక ఆర్థిక వ్యవస్థ బూమవుతుంది. ఉద్యోగాలు పెరుగుతాయి. హోటళ్లు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు పుంజుకుంటాయి. దీంతో స్థానిక ఆదాయం రెట్టింపవుతుంది. జాతీయ హోదాతో దేశవ్యాప్తంగా సాంస్కృతిక ప్రమోషన్ లభిస్తుంది. ఆదివాసీ గిరిజన సంస్కృతి దేశవ్యాప్తంగా పాపులర్ అవుతుంది. యూనిటీ, డైవర్సిటీ ప్రమోట్ అవుతాయి. అలాంటి ఫెస్టివల్స్ సామాజిక ఐక్యతను పెంచుతాయి. ఆసియాలోనే అతిపెద్ద జాతర కావడంతో ప్రపంచవ్యాప్తంగా మేడారం విశిష్టత చాటుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. జాతీయ హోదా వస్తే మేడారం చుట్టుపక్కల రూపురేఖలే మారిపోతాయి. మేడారంతో పాటు ఆ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. రోడ్లు, వాటర్ సప్లై, సెక్యూరిటీ ఇలా అన్ని సౌకర్యాలు మెరుగుపడతాయి. మొత్తానికి మేడారం మహాజాతరకు స్పెషల్ స్టేటస్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికోసం కేంద్రంతో మరింత పోరాటం చేసేందుకు సైతం సిద్ధమంటున్నారు. అయితే రేవంత్ ప్రయోగించిన ఈ హోదా అస్త్రానికి ఢిల్లీ దిగొస్తుందా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.